హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్సెస్ పోజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట. ఇది పండుకప్ప, నల్ల పండుకప్ప అనమాట. ఇది చూడండి, ఇవి 2 చేపలు అనమాట. తలకే చూడండి ఎంత పెద్ద ఉందో, తోక ఎంత చిన్నగా ఉందో. ఇప్పుడు మనం ఇగురు పెట్టేసుకుందాం, అది కూడా మామిడికేసి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ముక్కలకి కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకొని పెట్టేసుకుందాం. కర్రీ ప్రిపేర్ అయ్యే లోపల ఇలా చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది ముక్కలు. ఇది ఇలాగా సైడ్ పెట్టేసుకుందాం కలుపుకొని. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. కడాయి అయితే తీసుకున్నాను. కడాయి తీసుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. కొంచెం మనం ఆయిల్ ఎక్కువే తీసుకోవాలి, చేపల కూర కదా. పైగా ఇగురంటే నూనె వేయించేటప్పుడు చాలా లాగేసుకుంటుంది ఉల్లిపాయ అంతా, కనిపించదు ఎంత వేసినా. చూడండి, ఒక 5 స్పూన్ల దాకా వేసాను. ఇది వేడవగానే ఆయిల్ అయితే వేడైపోయింది. మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, 2 ఉల్లిపాయలు, అదంతా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ మొత్తం పేస్ట్ వేసుకున్నాను. అలా మంచిగా ఫ్రై చేయాలి దీన్ని. ఇదే మనకి ఎక్కువ టైం పట్టేది. దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాం అంటే కర్రీ అయితే సూపర్గా వస్తుంది. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. బాగా కలర్ మంచిగా ఫ్రై అయితే అయిపోయింది ఉల్లిపాయ. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, స్పూన్నర. అల్లం కూడా మంచిగా పేస్ట్ ఫ్రై అయిపోయింది బాగానే. చూడండి, ఇప్పుడు మసాలాలు తీసుకున్నాను నేను. 2 స్పూను కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, ధనియా పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా, ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. చూడండి, ఇలా 1 గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను. ఇదైతే బాయిల్ అవుతుంది వాటర్. ఇప్పుడు కొంచెంగా కొత్తిమీర వేసుకుని ఈ ముక్కలు మనం ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకుందాం. తలకాయ చూడండి ఎంత ఉందో. మామిడికాయ 1 తీసుకుంటున్నాను నేను ఇగురులో వేసుకోవడానికి, తొక్కతోనే. ఇవ్వండి, నేను 1 మామిడికాయ తీసుకొని ఇలాగా తొక్కతోనే ముక్కలు చేసుకున్నాను. ఇవి అయితే డైరెక్ట్గా వేసేసుకుందాం మనం. చాలా బాగా టేస్ట్ వస్తుంది. పులిపోయింది కదా, అసలు బాగుంటుంది. మనకి ఎగురైతే రెడీ అయిపోయింది. చూడండి, సైడ్ నుంచి నూనె అయితే పైకి వచ్చింది కదా. మనం ఎక్కువ కలిపినా మళ్ళీ ముక్కలు ఇరిగిపోతాయి. చూడండి, ఈ ఎగురు మాత్రం ఉండాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోద్ది కర్రీ. అందుకని నేను ఇప్పుడు ఫైనల్గా
కొంచెం కొత్తిమీర ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇదండి మన చేపల పండుకప్ప ఇగురు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.